విషయాన్ని ఎరిగి యేసు ఎదుగు తన కుమారుని తీసుకుని వెళ్ళి, నాయన నీవే స్వస్థపరచాలి, నీ శిష్యుల ఎదుగు నేను తీసుకుని వెళ్ళాను, కానీ నీ శిష్యులు ఈ దురాత్మ నుంచి నా కుమారుని విడిపించలేకపోయారు, నా యొక్క కుమారుని కాపాడలేకపోయారు, నీవే నా కుమారుని స్వస్థపరచాలి అని బ్రతిమాడుతా ఉన్నటువంటి సందర్భాలు ఈ భాగంలో మనం చూస్తాం. యేసు తన పైన దయ ఉంచి వాడిని స్వస్థపరిచాడు. తన శిష్యులు మిగిలినటువంటి 2 సువార్తల్లో మనం చూస్తా ఉన్నాం. మత్తయి సువార్త మరియు మార్కు సువార్తల్లో మనం గమనించుతా ఉన్నాం. మిగిలినటువంటి సువార్తల్లో తన యొక్క శిష్యులు ఏకాంతముగా ఉండినటువంటి సందర్భంలో యేసుతో వారు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, యేసయ్య, మేమెందుకని ఈ దురాత్మను మేము వెళ్ళగొట్టలేకపోయాం? ఎందుకని ఆ దురాత్మ మేము ప్రార్థించినప్పుడు గతించినప్పుడు అది వెళ్ళలేకపోయింది? యేసు వారికి అధికారాన్ని ఇచ్చాడు, శక్తినిచ్చాడు, స్వస్థపరిచేటువంటి శక్తినిచ్చాడు, దురాత్మల పైన అధికారాన్ని ఇచ్చాడు, వెళ్ళగొట్టడానికి, పారద్రోలడానికి వారికి శక్తినిచ్చాడు, అధికారాన్ని ఇచ్చాడు. దేవుడికి రాజ్యాన్ని ఇచ్చి మీరు ప్రకటించండి అని వారిని లోకానికి పంపించాడు. శక్తిని, సామర్థ్యాన్ని పొందినటువంటి శిష్యులు ఆ దినాన ఆ చిన్న కుమారులో ఉన్నటువంటి దురాత్మను వారు విడిపించలేకపోయి యేసు దానిని విడిపించినటువంటి క్రమం. ఇప్పుడు యేసు ఏకాంతంగా ఉండినటువంటి సందర్భాల్లో యేసుతో వారు మాట్లాడుతూ ఉన్నారు, యేసయ్య, ఎందుకని మేము ఆ దురాత్మను మేము విడిపించలేకపోయాం అని మాట్లాడినప్పుడు మొన్నటి దినాన మనం ధ్యానం చేసినటువంటి విధంగా మార్కు సువార్తలో ఉన్నటువంటి భాగాన్ని మనం ఆలోచన చేస్తే, మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనంలో ఉన్నటువంటి మాటను 28వ వచనంలో ఉన్నటువంటి మాటను 28, 29 వచనాల్లో ఉన్న మాటలు మనం చూస్తే మనం చూడగలం. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తరువాత ఆయన శిష్యులు, మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతమును ఆయన అడిగిరి. అందుకు ఆయన, ప్రార్థన వలననే కాని మరి దేని వలన నేను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. ఆ క్రింద ఫుట్ నోట్ లో ఇవ్వబడినటువంటి మాట, కొన్ని ప్రతులలో ఉపవాసము, ప్రార్థన అనేటువంటి మాట రాయబడింది. ఒకటి, ఉపవాస ప్రార్థన శిష్యుల జీవితాల్లో కరువైంది. మరొక ఆలోచన మనం ఆలోచన చేస్తే, వారి జీవితంలో ఏకాంత ప్రార్థన, అసలు ప్రార్థనకు వారి జీవితంలో సమయం కరువైపోయినటువంటి పరిస్థితి. ఒకటి ప్రార్థన కొరత, అది ఉపవాస ప్రార్థన కొరత అని మరికొన్ని ప్రతుల్లో రాయబడినటువంటి ఆలోచనగా ఈ భాగంలో మనం చూస్తా ఉన్నటువంటి ఆలోచన. రెండవ, వారి జీవితంలో వారు కలిగి ఉన్నటువంటి వారు ప్రార్థించగా దురాత్మ వారిని విడిచిపెట్టలేకపోవడానికి గల కారణం వీరిలో ఉన్నటువంటి మరొక బలహీనత ఈ భాగంలో మనం గమనించుకుంటూ ముందుకు వెళితే, మార్కు సువార్త 17వ అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాం. మార్కు సువార్త 17వ అధ్యాయం 19, 20 వచనాలను మనం గమనించినట్లయితే, తరువాత శిష్యులు ఏకాంతంగా యేసు వద్దకు వచ్చి, మేము ఎందుచేత దానిని వెళ్ళగొట్టలేకపోతామని అడిగారు. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసము చేతనే అంటూ మాట్లాడుతూ ఉన్నటువంటి మాట. ఈ భాగాన్ని చదువుతా ఉంటే ఒకసారి మనం ఈ మాటలు మనం గమనించుతా ఉన్నప్పుడు ఈ ఆలోచనే మనం వినడానికి కాస్త అదోలా కనిపిస్తా ఉన్నటువంటి ఆలోచన. యేసు యొక్క శిష్యులేంటి, వారిలో అల్ప విశ్వాసం ఉంది అని యేసు వారికి ఎత్తి చూపించడం ఏంటి? ఈ భాగంలోని ఒక ఆలోచనను మనం ఆలోచన చేస్తే, మన ఆత్మీయ విశ్వాస జీవితాల్లో, దేవుని కొరకు జీవితాన్ని ప్రారంభించుతున్నటువంటి జీవితాల్లో ఆయన యొక్క కార్యాలను చూడడానికైనటువంటి, ఆయన కార్యాలను జరిగించడానికైనటువంటి దేవుని చేతిలోని ఘనమైన సాధనముగా మన జీవితాలను ముందుకు తీసుకుని వెళుతున్నటువంటి తరుణాల్లో కొన్ని సందర్భాల్లో దేవుడు మనల్ని సరిచేసేటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. మన జీవితాల్లో సరిచేయబడేటువంటి పరిస్థితులు కూడా మన జీవితాల్లో మనం కలిగి ఉంటాం. సరిచేయబడవలసినటువంటి అవసరత కూడా మన జీవితాల్లో ఉంటుంది. Sometimes we need the correction in the presence of the Lord to be a powerful tool in God's hands. దేవుని యొక్క హస్తములలో దేవుని కొరకైనటువంటి ఘనమైనటువంటి సాధనముగా మన జీవితాలను మనం ముందుకు తీసుకుని వెళ్ళేటువంటి క్రమంలో మన జీవితంలో కొన్ని సరిచేయబడవలసినటువంటి అవసరతలు కూడా ఉంటాయి. మన ఆత్మీయ విశ్వాస జీవితంలో కొంత మనం సరి చేసుకునవలసినటువంటి, దేవుని ద్వారా సరిచేయబడేటువంటి పరిస్థితులు కూడా మన జీవితాల్లో వస్తాయి. ఇదే సందర్భం ఈ భాగంలో మనం గమనించుతా ఉన్నాం.
యేసు ఆ దినాన వారి ఆత్మీయ విశ్వాస జీవితాన్ని ఇప్పుడు సరిచేస్తా ఉన్నాడు. జీసస్ ఈస్ కరెక్టింగ్ ద స్పిరిచువల్ లైఫ్ ఆఫ్ హిస్ డిసైపుల్స్ ఇన్ దిస్ సిచ్యువేషన్. ఈ సందర్భంలో వారిలో ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి సవరణను గూర్చినటువంటి అవసరత ఏదైతే ఉండిందో, వారు ప్రభు యొద్ద చేరి మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భాల్లో ఇప్పుడు వారి జ్ఞాపం చేస్తా ఉన్నాడు. ఇప్పుడు ప్రభువే వారితో చెబుతా ఉన్నాడు, మీలో ఈ బలహీనత ఉంది కాబట్టే మీరు ఈ కార్యాన్ని మీరు చేయలేకపోయారు. వారు అడుగుతా ఉన్నారు, యేసయ్యా మేము ఎందుకని ఆ దురాత్మను మేము వదిలించలేకపోయాం, విడిపించలేకపోయాం, ఎందుకని ఇది మా వల్ల కాలేదు? మార్కు సువార్తలో మాట్లాడుతూ అదినాన ఆయన జ్ఞాపకం చేసినటువంటి సందర్భం, ఇది కేవలం ప్రార్థన వలన మాత్రమే ఇది సాధ్యం చేయబడుతుంది తప్ప ఇది సాధ్యపరచబడేటువంటి కారణం కాదు. ప్రార్థన జీవితం ప్రాముఖ్యమైనది. దేవుని కొరకే జీవితాన్ని ముందుకు తీసుకుని వెళుతున్నటువంటి వ్యక్తి జీవితంలో, దేవుని కొరకే ముందుకు వెళుతున్నటువంటి కుటుంబంలో, దేవుని యొక్క బిడ్డలుగా ఒక సంఘముగా కూడి ముందుకు వెళుతున్నటువంటి పరిచర్యల్లో ప్రార్థన యొక్క ప్రాధాన్యత చాలా ప్రాముఖ్యమైనది. దేవునితో నీవు సహవాసం చేసే సమయం, దేవుని యొక్క సన్నిధానంలో నిన్ను నీవుగా ఆయన హస్తాలకు అప్పగించుకునే సమయం, ఆయన యొక్క స్వరాన్ని విని ఆయన యొక్క చిత్తాన్ని తెలుసుకుని ఆ చిత్తానుసారంగా నీవు ముందుకు వెళ్ళడానికి ఒక మంచి తరుణం నీ జీవితంలో ప్రార్థన అనుభవం కావాలి. ఒకటి. రెండవది భాగంలో మనం చూస్తా ఉన్నటువంటి మాట, వారి ఆత్మీయ విశ్వాస జీవితంలో యేసు వారికి శక్తినిచ్చాడు, అధికారాన్ని ఇచ్చాడు. దురాత్మలను పారద్రోలడానికి అధికారం, అస్వస్థతతో ఉన్నటువంటి వారిని స్వస్థపరిచేటువంటి శక్తినిచ్చాడు, సామర్థ్యాన్ని ఇచ్చాడు. దేవుడు తన యొక్క ఆత్మ చేత వారిని బలంగా వాడుకునేలాగా ఇప్పుడు లోకం వారికి పంపించినటువంటి సందర్భాలు, అనేక కార్యాలు చేసుకుంటూ వెళతా ఉన్నారు. కానీ ఈ పరిస్థితి వచ్చేటప్పటికి ఒక పరిస్థితి వచ్చింది, వారి విశ్వాసం పరీక్షించబడింది. నీవు విశ్వాసివైనా, దైవ పరీక్షలో ముందుకు వెళుతున్నటువంటి దైవజనుడమైనా దైవజనురాలమైనా, దేవుడు నీ విశ్వాసాన్ని పరీక్షించే సమయం వచ్చినప్పుడు నీ విశ్వాసములో నీవు ఏ విధమైనటువంటి స్థితిలో ఉన్నావో, నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ పరిచర్యలో జరిగించబడే దైవ కార్యాలు నీ విశ్వాసం ఎంతటియో నిరూపిస్తాయి. ఈ భాగంలో యేసు యొక్క శిష్యుల యొక్క విశ్వాసం ఏంటో ఈ భాగంలో చాలా తేటగా కనపరచబడతా ఉండింది. యేసు తన శిష్యులతో చెబుతా ఉన్నాడు, ఇప్పుడు మీలో ఉన్నటువంటి అల్ప విశ్వాసమే ఈ దురాత్మను మీరు విడిపించలేకపోవడానికి గల కారణం. మరొక భాగంలో చెప్తా ఉన్నాడు, మీలో ఉన్నటువంటి ప్రార్థన లేమియే ఈ దురాత్మను మీరు విడిపించలేకపోవడానికి గల కారణం. దేవుడి కొరకే జీవితాన్ని తీసుకుని వెళుతూ, దేవుడి బిడ్డగానే జీవితాన్ని కొనసాగిస్తూ నీ జీవితంలో ప్రార్థన లేనటువంటి జీవితం అయితే, విశ్వాసిగా నీ జీవితాన్ని కొనసాగించుతా ఉన్నాను అని నువ్వు ముందుకు వెళుతూ అనేకులను బలపరుచుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నటువంటి నీవే నీలో విశ్వాసాన్ని కోల్పోతే ఏ విధంగా దేవుని యొక్క కార్యాలు నీ జీవితంలో చూడగలవు? నీ జీవితంలో దేవుని యొక్క శక్తిని ఏ విధంగా నీవు అనుభవించగలవు? నీ జీవితంలో నీ యొక్క పరిచర్యలో దైవ కార్యాలను ఏ విధంగా జరిగించబడడం నీవు చూడగలవు? ఎదుటివారి జీవితాల్లో కార్యాలు ఏ విధంగా చేయగలిగడి దేవుని చేతిలోని ఘనమైన సాధనంగా నీ జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళగలవు? యేసు ఆ దినాన వారితో చెప్తా ఉన్నాడు, మీలో ఉన్నటువంటి అల్ప విశ్వాసమే. మరొకసారి బాగానే మనం చూస్తే చాలా స్పష్టంగా రాయబడినటువంటి మాట 19వ వచనం 21వ వచనాల్లో మనం చూస్తా ఉన్నాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం. తరువాత శిష్యులు ఏకాంతముగా యేసు వద్దకు వచ్చి, మేము ఎందుచేత దానిని వెళ్ళగొట్టలేకపోతామని అడిగిరి. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసము చేతనే అని చెప్పి ఆ కిందకి వెళ్ళిన తర్వాత చెప్తా ఉన్నాడు, మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పాను. నీలో విశ్వాసాన్ని నీవు కలిగి ఉంటే, సరైనటువంటి నమ్మికను నీవు కలిగి ఉన్నటువంటి వ్యక్తివిగా నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ పరిచయను ముందుకు తీసుకుని వెళితే, ఇక్కడ దేవుడు చెబుతా ఉన్నటువంటి, యేసు తన శిష్యులతో ప్రాముఖ్యంగా చెబుతా ఉన్నటువంటి మంచి మాట, నీకు ఆవగించంత విశ్వాసం ఉంటే చాలు, ఈ కొండను వెళ్ళి అక్కడ పడమంటే పడుద్ది అని చెప్పి ఆ భాగంలో ఆయన చెబుతా ఉన్నటువంటి మాట, మీకు అసాధ్యమైన
have faith in Christ. నీ జీవితంలో క్రీస్తునందలి విశ్వాసాన్ని నీవు కలిగి ఉన్నటువంటి వ్యక్తివైతే నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. సమస్తము సాధ్యపరచగలిగేటువంటి దేవుడు నీ జీవితంలో కార్యాలు చేయడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు. కానీ నీ జీవితంలో నువ్వు కలిగి ఉండవలసినటువంటి లక్షణం అంతా ఏంటి అంటే ఆయన యందు విశ్వాసం ఉండాలి. ఆయన కార్యం చేస్తాడు, ఆయన నా జీవితాన్ని మార్చుతాడు, నా జీవితంలో ఆయన అద్భుతమైనటువంటి క్రియను జరిగించుతాడు, నన్ను, నా కుటుంబాన్ని, నా పరిచయను, నా పరిస్థితిలో ఆయన తన అద్భుతమైనటువంటి తన కృపను చూపిస్తాడు అనేటువంటి విశ్వాసం నీ జీవితంలో నీవు కలిగి ఉన్నటువంటి వ్యక్తివైతే నీ జీవితంలో ఏ విధమైనటువంటి అసాధ్యము లేదు. దేవుని యొక్క మాట చెబుతున్నటువంటి మాట, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెప్పినటువంటి మాట. ఇది నీ జీవితంలో విశ్వాసాన్ని కలిగి ఉన్నావా? ఆయన కార్యాలు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ పరిచయలో నీవు చూడగలిగేది, దైవ ప్రణాళికలో గొప్ప కార్యాలు నీ జీవితంలో నీవు అనుభవించగలిగే విధంగా ఆయన యందు విశ్వాసాన్ని కలిగి ఉన్నటువంటి అనుభవం నీ జీవితంలో నీవు కలిగి ఉన్నావా? విశ్వాస జీవితంలో విజయానికైనటువంటి రహస్యాలు ఈ భాగంలో యేసు తన శిష్యులకు చెబుతా ఉన్నాడు. ఇప్పుడు విశ్వాస జీవితంలో విజయాన్ని చూడడానికైనటువంటి రెండు ప్రాముఖ్యమైనటువంటి రహస్యాలు. ఒకటి, విశ్వాసం కలిగినటువంటి వ్యక్తివై ముందుకు వెళ్ళాలి. రెండోది, ప్రార్థించేది అనుభవాన్ని కలిగినటువంటి వ్యక్తివై ఉండాలి. ప్రార్థన నిన్ను దేవునికి దగ్గరగా చేస్తుంది. ప్రార్థన నీవు దేవుని పైన ఆధారపడేలా చేస్తుంది. దేవుని యొక్క శక్తిని నీ జీవితంలో నువ్వు పొందగలిగేలా చేస్తా ఉండింది. నీవు పొందినటువంటి శక్తి ఏదైతే ఉండిందో, దైవ శక్తి, నీవు విశ్వాసముతో దాన్ని ప్రకటన చేస్తున్నటువంటి తరుణాన నీ జీవితంలో, పరిస్థితులలో, నీ ఎదుటి వారి జీవితంలో నీవు దేని నిమిత్తమైతే ప్రార్థన చేస్తావో వారి జీవితాల్లో అద్భుతాలు జరిగించడానికి కారణమవుతా ఉంది. దేవుడిచ్చినటువంటి అధికారం ఒక ప్రక్క, వారికి అనుగ్రహించినటువంటి శక్తి మరొక ప్రక్క, తన శిష్యులుగా వారిని తాను ప్రత్యేకించుకొని ఈ లోకంలో దైవ రాజ్య వ్యాప్తి కొరకి వారిని ముందుకు పంపిస్తా ఉన్నటువంటి తరుణం మరొక ప్రక్క. ఇప్పుడు వారిలో లోపించినటువంటి ఈ పరిస్థితులు వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చూడలేకపోతా ఉన్నటువంటి సందర్భాల కారణాలు యేసు మరొకసారి వారిని బలపరుస్తూ ఉన్నాడు. వారి బలహీనతలను ఎరిగి వారు ఏ స్థితిలో ఉన్నారో ఆ పరిస్థితిని ఎరిగినటువంటి వారై ఇప్పుడు యేసు ఎదుకు వచ్చి యేసు ఏకాంతంగా ఉండినటువంటి తరుణాన్ని ఇప్పుడు అడుగుతా ఉన్నారు, అయ్యా మేము జరిగించలేకపోయాం. నీవిచ్చినటువంటి అధికారం, నీవిచ్చినటువంటి శక్తి, నీవిచ్చినటువంటి ఆజ్ఞ చొప్పున మేము అన్ని చేసుకుంటూ వెళతా ఉన్నాం, సమస్తం జరిగించబడతా ఉన్నాయి. ఒక సమయం వచ్చింది, వారి విశ్వాసం పరిశీలించబడింది. ఒక సమయం వచ్చింది, వారి జీవితంలో కార్యాలు జరిగించబడతా ఉన్నటువంటి తరుణంలో ఇప్పుడు అపచయాన్ని కూడా చూసినటువంటి సందర్భం. దేవుని కొరకై నమ్మకంగా ముందుకు వెళుతా ఉన్నటువంటి బిడ్డల జీవితాల్లో ఎల్లప్పుడూ ఆయన కార్యాలు జరిగించబడతాయి. ఎప్పుడైతే నీవు నీ ఆత్మీయ యాత్రలో బలహీనురాలు అవుతావో నీ జీవితంలో దేవుని యొక్క శక్తిని, ఆయన కార్యాలను నీవు చూడలేకపోతావు. ఈ భాగంలో యేసు యొక్క శిష్యుల జీవితంలో లోపించినటువంటి కారణాలు, సందర్భాలు, ఒకటి ప్రార్థన కొరత, రెండోది అల్ప విశ్వాసం, విశ్వాసంలో సన్నగిలినటువంటి జీవితం. ఇది ఈ మాటల ద్వారా బలపరచబడుతున్నటువంటి మనం ఒకసారి మనం ఏ స్థితిలో ఉన్నామో, మన ఆత్మీయ పరిస్థితి ఏ విధంగా ఉండిందో ఇది మనల్ని మనం పరిశీలించుకుంటూ మన ఆత్మీయ విశ్వాస జీవితాలను ఆయనలో బలపరుచుకునే వారంగా ముందుకు వెళదాం. అల్ప విశ్వాసం ఏమాత్రం దేవుని యొక్క కార్యాలు చూడదు. ప్రార్థన లేని నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ పరిచర్యలో ఏ విధమైనటువంటి గొప్ప కార్యాలు నీ జీవితంలో, నీ పరిచర్యలో నీవు చూడలేవు. బహుశా అందరి దృష్టిలో యేసు యొక్క శిష్యులుగా గొప్పవారిగా పిలువబడతా ఉన్నటువంటి పరిస్థితి ఏమో, నిత్యం యేసుతోనే ఉంటున్నామన్నటువంటి ఆలోచనతో ముందుకు వెళతా ఉన్నారేమో. కానీ వారిలో ఇప్పుడు కరువైపోయినటువంటి పరిస్థితులు, ఒకటి ప్రార్థన, రెండోది విశ్వాసంలో సన్నగిలినటువంటి జీవితాలు. వారి జీవితాల్లో దైవ కార్యాలు జరిగించబడడం, దైవ కార్యాలు చేసేటువంటి క్రమంలో వారు
వెనకపడిపోతా ఉన్నటువంటి పరిస్థితి. ఈ దినాన దేవుడు నిన్ను ఘనమైన సాధనంగా ఉండడానికే ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నీవు బలహీనురాలుగా పడిపోవడానికి కాదు. దేవుడి దినాన్ని నిన్ను ప్రత్యేకించి తన కుమారునిగా కుమార్తెగా ఏర్పాటు చేసుకుంది. నీ ద్వారా అనేక ఉన్నతమైనటువంటి కార్యాలు ఆయన జరిగించడానికే, ఆయన చేతిలోని సాధనంగా ఉండడానికే ఈ దినాన దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన యొక్క ప్రణాళిక నీ జీవితంలో జరిగించినటువంటి క్రమంలో ఈ దినాన నీవు సిద్ధపడవలసినటువంటి క్రమం అంతా ఏది అనంటే నిత్యం ప్రార్థించే వ్యక్తివిగా. అపోస్తలుడైన పౌలు మాట్లాడతాడు, విసుగక నిత్యము ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. ప్రే వితౌట్ సీజింగ్, విసుక్కోకుండా నిత్యము ప్రార్థించే వ్యక్తులుగా మన జీవితంలో మన ఆత్మీయ యాత్రను కొనసాగించాలి. విశ్వాసములో సన్నగిలక, పరిస్థితులు ఎటువంటివైనా విశ్వాసములో స్థిరులముగా ముందుకు వెళ్ళి దైవ కార్యాలు, ఆయన యొక్క శక్తిని మన జీవితాల్లో, మన కుటుంబాల్లో మనం కొనసాగించినటువంటి పరిచయంలో చూడగలిగేది ఆయన చేతిలోని బలమైన సాధనంగా మనం ముందుకు వెళ్ళాలి. ఈ దినాన నీ జీవితంలో ఆయన కార్యాలు చూడలేకపోవడానికి గల కారణం, ఈ దినాన నీ పరిచయంలో, నీ కుటుంబంలో దైవ కార్యాలను చూడలేకపోవడానికి గల కారణం, ఒకవేళ ఈ 2 ఏరియాల్లో నీవు ఎక్కడ బలహీనపరచబడి ఉన్నావో, నీవు ఎక్కడ నిర్లక్ష్యం చేస్తా ఉన్నావో, నీ ప్రార్థన జీవితమా, విశ్వాసంలో స్థిరురాలుగా నిలవబడేటువంటి క్రమంలో నీవు బలహీనపడతా ఉన్నావా? ఈ దినాన యేసు ఆయన తన శిష్యులతో మాట్లాడినటువంటి మాట, ఈ దినాన మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట మరొకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఈ దినాన నిన్ను ఏర్పాటు చేసుకుంది దేవుడు, నిన్ను తన బిడ్డగా అంగీకరించింది నీ జీవితంలో ఘనమైనటువంటి కార్యాలను చూడడానికే, నీ ద్వారా అనేక ఘనమైన కార్యాలు దేవుడు చేయడానికే, నీ పరిచర్య, నీ కుటుంబం, నీ వ్యక్తిగత జీవితం ఆయన చేతిలోని ఘనమైనదిగా కొనసాగించబడడానికే, కానీ ఈ విధమైనటువంటి ఘనహీనమైనటువంటి స్థితిలోకి వెళ్ళడానికి కాదు. కానీ ఒకవేళ నీవు ఆ స్థితిలో వెళతా ఉన్నావు అనంటే నీ జీవితంలో కూడా ఒకవేళ ప్రార్థన శక్తిని కోల్పోతా ఉన్నావేమో, నీ జీవితంలో బహుశా విశ్వాసంలో సన్నగిల్లుతా ఉన్నావేమో. ఈ దినాన దేవుడు తన మాటల ద్వారా బలపరుస్తూ ఈ దినాన నిన్ను మరొకసారి ప్రోత్సహించుచున్నటువంటి మాట, నిత్యం ప్రార్థించే వ్యక్తివిగా ఉండు. దేవుడి పైన ఆధారపడేటువంటి వ్యక్తివిగా వెళ్ళు. దైవ శక్తిని నీ జీవితంలో ఆశ్రయించినటువంటి వ్యక్తిగా వెళ్ళు. నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ పరిచర్యలో విశ్వాసమందు సన్నగిలనటువంటి జీవితం, దృఢమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వ్యక్తివిగా, ఆయన కార్యాలు చూసే వ్యక్తివిగా వెళ్ళు. నిత్యం విజయాన్ని నీ జీవితంలో నీవు కొనసాగించు. నీవు ప్రార్థించి, నీవు ఎవరికైతే మొరపెడతావో, ఎవరి కొరకైతే నీవు ప్రభు యొక్క సన్నిధానంలో ప్రార్థిస్తావో, వారి జీవితాల్లో ఘనమైన కార్యాలు జరిగించబడడానికైనటువంటి క్రమంలో దేవుని చేతిలోని ఘనమైన సాధనంగా నీ జీవితాన్ని తీసుకువెళ్ళు. అటువంటి ఆశీర్వాదకరమైన, విజయవంతమైనటువంటి ఆత్మీయ విశ్వాస జీవితాన్ని ఈ దినాన దేవుడి మాటలు పెట్టినటువంటి మనందరికీ, మన కుటుంబములు, మన పరిచర్లకన్నిటికీ అనుగ్రహించి ఆయన చేతిలోని ఘనమైనటువంటి సాధనములుగా ముందుకు వెళ్ళబడలాగున, ఆయన కొరకైనటువంటి సాక్షులముగా ముందుకు వెళ్ళబడలాగున తన కృపను అనుగ్రహించి దీవించి ఆశీర్వదించి కాపాడుగాక. ఆమేన్. మనం ముందుకు వెళదాం. గొప్ప దేవా, మీ పరిశుద్ధమైన, మీ ఉన్నతమైన, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ ఉదయకాల సమయమందు మరొకసారి మీరు మాతో మాట్లాడిన మీ మాటలను బట్టి మీకే వందనాలు ఆయన. మా విశ్వాస జీవితంలో ఘనమైనటువంటి సాధనములుగా, నీ చేతిలోని ఘనమైన సాధనములుగా ఉండడానికే, ఘనమైనటువంటి కార్యాలు మేము చూడడానికి, చేయడానికే ఈ దినాన మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఘనహీనంగా ఉండడానికి కాదు. ఈ దినానటువంటి పరిస్థితుల్లో వెళతా ఉన్నామనంటే మా జీవితంలో ప్రార్థన కొరత అయి ఉండొచ్చు, విశ్వాసంలో సన్నగిలినటువంటి మా జీవితాలే కారణాలు అయి ఉండొచ్చు. ఈ దినాన మరొకసారి మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి మీరు ఇచ్చిన తరుణానికి మీకే వందనాలయ్యా. మీ మాటలను బట్టి మీకే వందనాలయ్యా. ఈ దినాన విశ్వాసంలో సన్నగిలుతా ఉన్నానయ్యా. మీ అందరి నమ్మిక కోల్పోతా ఉన్నాను. మీ అందరి స్థిరమైనటువంటి విశ్వాస జీవితాన్ని కొనసాగించలేకపోతా ఉన్నాను. నీ బిడ్డగా జీవిస్తా ఉన్నాననే ఆలోచనతోనే వెళతా ఉన్నాను, కానీ మీ శక్తిని ఆశ్రయించలేకపోతా ఉన్నాను. మీ సన్నిధానంలో చేరి మీ పైన ఆధారపడి ప్రార్థనలో నా జీవితాన్ని కొనసాగించలేకపోతా ఉన్నాను. నన్ను క్షమించి
అప్పగించండి. మీ చేతిలో ఘనమైన సాధనముగా నా జీవితాన్ని, నా కుటుంబాన్ని, నా పరిచయను మీ గొప్ప కార్యాలు చూసే విధంగా నేను ముందుకు తీసుకుని వెళ్ళడానికి ఇష్టపడతా ఉన్నాను. నా జీవితంలో కరువు అవుతా ఉన్నటువంటి పరిస్థితుల్లో మరలా తిరిగి నేను ముందుకు వెళ్ళడానికి ఇష్టపడతా ఉన్నాను. మీ కార్యాలు నా జీవితంలో, నా కుటుంబంలో, నా పరిచయలో మీరు జరిగించండి నాయన అంటూ ఎందరైతే ఈ దినాన ఈ మాటలు విని దేవ తమ్మును తాము మీ హస్తాలకు అప్పగించుకుంటా ఉన్నారు, బిడ్డల జీవితంలో యేసు నామములో మీ కార్యాలు జరిగించుదురుగాక. మీ చేతిలోని ఘనమైన పాత్రలుగా బిడ్డలు దీవించబడుదురుగాక. మీ అద్భుతమైనటువంటి కార్యాలు బిడ్డల ద్వారా జరిగించుదురుగాక. కుటుంబాలను, వ్యక్తిగత జీవితాలను, పరిచర్యలను మీ కొరకైనటువంటి గొప్ప కార్యాలు చూసిన బిడ్డలుగా మీరు దీవించి ఆశీర్వదించుదురుగాక అని ప్రార్థిస్తూ ఈ ఉదయకాల సమయం ముందు మీ ఆశీర్వాదాలు బిడ్డలందరిపై నేను ప్రకటన చేస్తా ఉన్నాను. మరొక మారు ఉదయకాల సమయం ముందు ఎందరైతే అనారోగ్యంతో బాధపడతా ఉన్నారో వారిని అందరినీ మీ హస్తాలకు అప్పగిస్తా ఉన్నాం. మీ గాయపడిన హస్తముల ద్వారా మీరు తాకండి. మీరు పొందినటువంటి గాయముల ద్వారా మాకు స్వస్థత అని చెప్పారు కదా. యేసు నామములో మీ సంపూర్ణమైనటువంటి విడుదలను, స్వస్థతను, ఆరోగ్యాన్ని, క్షేమాన్ని ప్రార్థన కోరినటువంటి ప్రతి అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డల పైన ప్రకటన చేస్తా ఉన్నాను. ఆయన కోవిడ్ బారిన పడినటువంటి వారు, ఆయన బలహీనపరచబడి ఆయన చివరి ఆయన స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి వారిని మీరే జీవంలోకి నడిపించండి, జీవాన్ని అనుగ్రహించండి. దేవా సజీవులుగా కాపాడండి. వారిలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆయన రుగ్మతలను, అనారోగ్యములను యేసు నామములో మీరు తీసివేయండి. మీ ఆరోగ్య నిమిత్తమై బయటకు వెళుతున్నటువంటి మా ప్రియులందరినీ మీ కృపలో భద్రపరచండి నాయన. ఆయన బిడ్డల యొక్క ప్రతి అవసరతను, అక్రతను మీరు తీర్చండి. ప్రాముఖ్యంగా పనుల నిమిత్తమై బయటికి వచ్చుచుండగా మీ కాపుదలను అనుగ్రహించండి. రెక్కల కింద కాపాడండి. చిన్న చిన్న వ్యాపారాలు, చేతి వృత్తులు, వ్యవసాయ కూలి పనుల్లో ముందుకు వెళుతున్నటువంటి మా ప్రియులందరినీ మీరు దీవించండి. వారి చేతుల కష్టార్జితాన్ని నూరంతలుగా దీవించి కుటుంబాల్లో సమృద్ధిని ఉంచండి. ఆయన చిన్న బిడ్డలను మొదలు